తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు కార్యసాధనలో మంచి అనుకూలతలు పొందుతూ ఉంటారు. ప్రతిబంధకాలు తొలగిపోయి ఆశించిన పురోభివృద్ధిని సాధించుకుంటారు. అలాగే ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు సామాజిక హోదాలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార విస్తరణకు మంచి అనుకూలతలు సాధించుకుంటారు. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. నూతన పరిచయాలు ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం, కుంకుమ పూజను నిర్వహించుకోవటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఉద్యోగాల పరంగా అనుకోనటువంటి మేలు జరుగుతూ ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు తాము తలపెట్టినటువంటి పనుల్లో ఆశించిన పనులు సాధించుకోగలుగుతారు. అలాగే శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఉపయోగపడుతుంటాయి. కీర్తి లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి వాళ్లకు వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తూ ఉంటాయి. అనుకోనటువంటి మార్గాల ద్వారా ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. చక్కని అనుకూలతలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామి వారికి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పొందుతారు. వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో భాగస్థులతో ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని సాధించుకోగలుగుతారు. ప్రయాణాల వలన పనులు పూర్తవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించడం, అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ పరంగా సంఘపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఎదురయ్యే ఆటంకాలను సమస్యలను బుద్ధి బలంతో జయించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అభయాంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. విద్యారంగంలో విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకుంటారు. ఆదాయ మార్గాలతో అనుకూలతలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. సమాజంలో గుర్తింపు గౌరవాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి.
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణ చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ధైర్య సాహసాలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్నదమ్ముల నుండి అక్క చెల్లెల నుండి పూర్తి సహకారాలు అందుతూ ఉంటాయి. చేయబోయేటటువంటి ప్రయాణాల వలన చక్కని అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శనైశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శనిగ్రహ స్తోత్రమును పారాయణ చేయండి. మీనరాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో సంతోషకరమైనటువంటి శుభవార్తలు కూడా అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.